హాయ్ ఫౌండర్స్, గ్రేట్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా శుభ సాయంత్రం. ఫిబ్రవరి 13, 2025 థర్స్డే, గురువారం శుభాకాంక్షలు. ఎప్పట్లాగే మనం ఒక మంచి రోజు శుభాకాంక్షలతో మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, కొంతమంది మిత్రుల నుంచి మనకు కాల్స్ వచ్చాయి, మెసేజెస్ కూడా వచ్చాయి. ఏంటంటే సార్, అదే మన ఆన్ ప్యాసివ్ కంపెనీలో ఉన్నటువంటి ఫౌండర్షిప్ వాల్యూ ఏంటి, సెకండరీ ఫౌండర్స్ అని మీరు ఇంతకు ముందు చేసినటువంటి ఆడియోలో మీరిద్దరు డిస్కషన్ చేశారు. ఆడియోలో సెకండరీ ఫౌండర్స్ అని అఫిలియేట్స్ని మీరు వర్ణించారు. దానికి తేడా ఏంటి, తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్తో మనం ముందుకెళ్తాం కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి వాల్యూ ఏంటి అని ఒక సోదరుడు ఒక మెసేజ్ చేశారు, ఒక ఆడియో కూడా చేసి పంపించారు. ప్లస్ అతన్ని చాలామంది ఇబ్బంది పెడుతున్నారట. ఇది వస్తుందా, ఎట్లా ఊడుతుందా, ఆన్ ప్యాసివ్ ఉందా లేదా, అసలు ఏంది ఇది, ఏదో కేసులు అవుతున్నాయంట కదా, కంపెనీ అయిపోయిందంట కదా, కంపెనీ వెళ్ళిపోయిందంట కదా, ఇంక రాదంట కదా, డబ్బులు ఎలా ఇస్తారు, అసలు ఏంది ఇది, అసలు ఇది అర్థం అవ్వట్లేదు, డబ్బులు కట్టేసి మనం ఎదురు చూస్తున్నాము అని చెప్పేసి అంత అన్నారంట. అతను కూడా అన్నాడట, మీరు $12,000 మనం పే చేసామండి ఇప్పటిదాకా, మీరు $97 కూడా అతను మనం చేసినటువంటి $9,100 మనం కట్టినటువంటి పేమెంట్ కూడా $97 రూపంలో రిటర్న్ ఇచ్చారు ప్యాకేజ్ టైంలో. అది మీరు చూసుకోలేదు, ఎవరు కూడా సరిగా చూసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు. కానీ జస్ట్ మీకు $143 ప్లస్ తర్వాత స్టార్టింగ్లో $90 ఈ మొత్తం కట్టినట్టు మాత్రమే మీరు జ్ఞప్తికి ఉంచుకున్నారు. బట్ జరిగిన విషయాలన్నీ కూడా మీకు అర్థం కాలేదు. ప్యాకేజ్ ఎలా కట్టుకున్నాం, ఎంత డబ్బులు యాష్ గారు మనకు రిటర్న్ ఇవ్వడం జరిగింది, రీఫండ్ చేయడం జరిగింది, మనం దాంతో కలిపి ప్యాకేజ్ ఎందుకు తీసుకున్నాం, ఎన్ని నెలల ప్యాకేజీని మనం చేసుకున్నాం ఓ కనెక్ట్ మొట్టమొదటిసారిగా సెప్టెంబర్ 2 నుంచి. $143 కట్టిన వాళ్ళు ఎంతమంది, $93 మళ్ళీ అవకాశం ఇచ్చారు. అప్పుడు ఎన్ని డాలర్లు బోనస్గా ఇచ్చారు, ఎన్ని ఓ కాయిన్స్, 50 కాయిన్స్ ఇచ్చారు. ఇలాగా టోటల్ అన్నీ కూడా $93 మళ్ళీ కట్టుకున్నారు. 143 కట్టేవాళ్ళు 93తో కట్టారు. తర్వాత ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ అంటే మన ఫౌండర్ వాల్యూ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఈ ప్యాకేజ్ స్టార్ట్ అయిన తర్వాత, అంటే ఫౌండర్షిప్ క్లోజ్ అయిన తర్వాత, June 22 ఫౌండర్షిప్ క్లోజ్ అయిన తర్వాత, 2022 జూన్ 22 క్లోజ్ అయిన తర్వాత, ఇప్పుడు గ్లోబల్ లాంచ్ అవబోతోంది కదా. ఈ రోజు లోపు ఎంతమంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకుని లోపలికి వచ్చారో వీళ్ళందరూ కూడా ఈక్వల్ టు సెకండరీ ఫౌండర్స్ అనమాట. మనకంటే 2వ స్థానంలో వాళ్ళు ఉండగలుగుతారు. అంటే వాళ్ళు అఫిలియేట్సే, బట్ ఏంటంటే వాళ్ళకి వాల్యూ అందరికంటే ముందు, ప్రపంచంలో అందరికంటే ముందు నమ్మినటువంటి వాళ్ళు, విశ్వసించినటువంటి వాళ్ళు, ఆన్ ప్యాసివ్ అవకాశాన్ని అఫిలియేట్గా దక్కించుకున్న వాళ్ళు గ్లోబల్ లాంచ్కి ముందే, ప్రీ లాంచ్కి ముందే. కాబట్టి మన తర్వాత బెనిఫిట్స్ వాళ్ళకు ఉండడం జరుగుతుంది. రేపొద్దున ఈ మన కంపెనీ ఆన్ ప్యాసివ్ గ్లోబల్ లాంచ్, ఆన్ ప్యాసివ్ CEO గారు యాష్ ముఫారే గారు మనకి మొత్తం ప్రపంచవ్యాప్తంగా మనకు పరిచయం చేసినప్పుడు ఆన్ ప్యాసివ్ని, నా ఆన్ ప్యాసివ్ AI టెక్నాలజీలో ఉంటుంది, మా టూల్స్ డిస్రప్టివ్ టూల్స్, అంటే మా టెక్నాలజీ ఈ విధంగా ఉండబోతోంది, ప్రపంచానికి మొత్తం AIతో మనం ప్రభంజనం చేయబోతున్నాం అని చెప్పేసి మొత్తం A to Z ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా A to Z, ఎవరైతే ఇంతమంది అయితే అఫిలియేట్స్ అయితే ప్రపంచవ్యాప్తంగా నెట్ యూజర్స్ ఉన్నారో, 500,38 మంది నెట్ యూజర్స్ ఉన్నారు, వీళ్ళందరికీ కూడా A to Z, ప్రతి ఒక్క 500,38 మంది నెట్ యూజర్స్ అందరూ కూడా ఆన్ ప్యాసివ్ని ఏకధాటిగా స్వీకరించే టైం, అంటే ఒక ప్రభంజనం రాబోతోంది. అటువంటి టైంలో వీళ్ళందరూ అప్పుడు మీకు వేసే ప్రశ్నలు ఎవరైతే వేస్తూ ఉన్నారో వీళ్ళందరూ నోళ్ళు ఆటోమేటిక్ మూసుకుంటారో వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది ఇది ఛాలెంజ్. ఎందుకంటే మన కంపెనీ స్థాయి ఆ విధంగా ఉండిపోతుంది, మన కంపెనీ ఆ విధంగా ప్రపంచం చేయబోతుంది. కాబట్టి గవర్నమెంట్సే మన కంపెనీకి మద్దతు ద్వారా, గవర్నమెంట్సే మన కంపెనీ టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేసుకుని ప్రజలకందరికీ కూడా అర్థమయ్యే రీతిలో బయట చెప్పేదానికి సిద్ధమవుతున్నాయి. అంటే మీరు అర్థం చేసుకోండి, మన ఆన్ ప్యాసివ్ కంపెనీ ఏ స్థాయిలో రాబోతోంది, ఎలా రాబోతోంది, మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. ప్రపంచంలోనే అతి కాస్ట్లీ ఎక్కువ కాస్ట్, తర్వాత ఒక మోడిఫికేషన్లో కూడా, డిజైనేషన్లో కూడా వాళ్ళు ఇచ్చేటువంటి డిజైన్స్ ప్రపంచంలో ఎవరు ఇవ్వరు. అలాంటి వాళ్ళు మెర్సిడీస్ కంపెనీ, ప్రపంచానికే నంబర్ కింగ్. అది అడ్వర్టైజ్మెంట్స్లో మీరు ఒకసారి కావాలంటే మీరు సెర్చ్ చేసుకుని చూసుకోండి. ప్రపంచంలో మెర్సిడీస్ ఇచ్చేటువంటి యాడ్స్ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు, అంత కాస్ట్, అంత ట్రెండ్ సెట్టింగ్ ప్లస్ ఎవ్రీథింగ్. అట్లాంటి వాళ్ళు కూడా మన ఆన్ ప్యాసివ్ కంపెనీని మీరు మాకు డిజైన్ చేసి ఇవ్వాలి యాడ్స్ అని చెప్పి అనే అవకాశం మన కంపెనీకి దక్కింది అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ విషయాన్ని స్వయంగా మనకి యాష్ ముఫారే గారే 2022వ సంవత్సరంలో చెప్పారు. 2022లో చెప్పినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి, ఇలాంటి గూస్ బంప్స్ విషయాలు. అవన్నీ మనం వినింటే అర్థమవుతుంది, వినుకుంటే ఎవరికి అర్థం కాదు. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్, ఇట్లాంటి విషయాలు చాలా ఉన్నాయి. వీటితో పాటు చాలా మందికి అర్థం అవ్వడం కోసం మన ఆన్ ప్యాసివ్లో ఉన్నటువంటి ఆ డిస్రప్టివ్ టూల్స్ ఏవైతే
ప్రభావితం చేయబోతున్నాయో టూల్స్ మార్కెట్లో, ఆ టూల్స్ గురించి ఒక చిన్న విశ్లేషణ, ఒక 18 రకాల టూల్స్ గురించి మీతో నేను చెప్పబోతున్నాను. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదో మెసేజెస్ చేస్తాం, చూసుకుంటారు, అర్థమైన వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం కాకుండా వాళ్ళకి వాళ్ళ క్వశ్చన్ గానే మిగిలిపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఈ రోజు ఒక ఫ్రెండ్కి వేసినటువంటి క్వశ్చన్స్ ఎవరైతే వేశారో వాళ్ళందరికీ కూడా ఆన్పాస్ ఫౌండర్స్ అంటే 14,27,483 మంది ఫౌండర్స్ మనం ఉన్నాం సాలిడ్గా ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్. ఈ 14,27,483 మంది ఫౌండర్ల స్థానాన్ని ఇంకొకళ్ళు ఎవరు కూడా భర్తీ చేయలేరు. ఆ రేంజ్, ఆ స్థాయి మంది. కాబట్టి ఫౌండర్లకు ఉన్నటువంటి వాల్యూ, ఫౌండర్లకు ఉన్నటువంటి ఇన్కమ్ సోర్స్, ఫౌండర్లకు ఉన్నటువంటి రెప్యుటేషన్, ఫౌండర్లకు ఉన్నటువంటి రికగ్నిషన్ ప్రపంచంలో ఎవరికి ఉండదు. మనం ఇన్ఫ్లుయెన్సర్స్, వీఆర్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ టు ద న్యూ వరల్డ్. కొత్త ప్రపంచానికి మనం నాంది పలకడానికి వస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ మనం. ఓకే, మనం ఏది చెబితే అది జరుగుతుంది రేపు పొద్దున. అలాంటి స్థాయిని తీసుకొచ్చి మనకి అలాంటి స్థానంలో మనం కూర్చోబెట్టారు యాష్ గారు, ఫౌండర్ పొజిషన్స్ అని ఇచ్చి. దాన్ని మనం కేవలం $97 మనం పొందామనే అహంకారంతో ఏదో మన ఆస్తి అంతా తాకట్టు పెట్టినట్టు అర్థం చేసుకోలేక, ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీని అర్థం చేసుకోలేక, ఆ అవకాశాన్ని అర్థం చేసుకోలేక, ఆ టెక్నాలజీని అర్థం చేసుకోలేక, ప్రపంచంలో గవర్నమెంట్లకి ఇది ఎటువంటి ప్రభావితం చేయబోతోంది, ప్రపంచాన్ని సృష్టించబోతోంది, ప్రజలకు ఎటువంటి ఉపయోగకరంగా ఉండబోతోంది, ప్రజలు ఏ విధంగా తయారవుతారు ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగించుకుని ప్రజలు ఎలా సురక్షితంగా ఉండగలుగుతారు, ఎలా సున్నితంగా సౌలభ్యంగా ముందుకు దూసుకెళ్తారు, ఆర్థికోన్నతిని ఎలా పొందగలుగుతారు. 40-50 సంవత్సరాలు, 60-70 సంవత్సరాలు పోరాడి ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా ఆ చివరి క్షణాల్లో ఆన్ ప్యాసివ్ అఫిలియేట్గా లోపల వచ్చిన తర్వాత ఆ నెల నుంచి వాళ్ళు గెలుస్తున్నారంటే అటువంటి ఆపర్చునిటీ ఏది? ప్రపంచంలో ఎవరైనా అంటే గొప్ప ఆపర్చునిటీ ఇచ్చారా? దీన్ని కంపెనీగానే చూస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, ఆన్ ప్యాసివ్ ఏఐ టెక్నాలజీ ఉన్నటువంటి ఆ టూల్స్ ఏ విధంగా ప్రభావితం కాబోతున్నాయనే విషయాన్ని మనందరికీ కూడా తెలియాలి, తెలుసుకునే అవసరం ఎంతైనా ఉందనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ ఆడియో టాపిక్ని నేను చేయబోతున్నాను. ఎవరు ఎటువంటి క్వశ్చన్స్ వేసినా కూడా అందరికీ కూడా ఆన్సర్స్ అన్ని కూడా దీంట్లో మనకు ఉండబోతున్నాయి. దయచేసి ఇట్లాంటి మంచి ఇన్ఫర్మేషన్ని మీకు సాధ్యమైనంత వరకు, మీకు ఎన్ని గ్రూపుల్లో మీరు ఉండగలిగితే అన్ని గ్రూపుల్లో ఉన్నటువంటి వాళ్ళ ఫౌండర్లందరికీ కూడా చేరవేసి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గైడ్గా ఉంటుందని చెప్పేసి, ఒక గైడ్ లైన్గా ఉంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నానండి. రైట్, కాబట్టి ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ 14 లక్షల మంది స్థానాన్ని ఎవరు కూడా ప్రపంచంలో భర్తీ చేయలేరు. మన స్థానం ఒక గొప్ప స్థానం, మన తీరే వేరు. కాబట్టి మన తర్వాతి స్థానం ఎవరంటే, ఆల్రెడీ గ్లోబల్ లాంచ్ ఇంకా దగ్గరలో ఉన్నాం కాబట్టి గ్లోబల్ లాంచ్ అయ్యే లోపు యాష్ ముఫారా గారు ప్రజల్లోకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా, పేపర్ మీడియా, ఆన్లైన్ మీడియా, ఎవ్రీ టెలివిజన్ మీడియా, ప్రతి ఒక్క చోటకి కూడా అన్నిటికీ ముందు వచ్చి నిలబడి మాట్లాడతారు ఆయన. ఆ మాట్లాడి అనౌన్స్ చేసే రోజు లోపు వచ్చినటువంటి ఫౌండర్లు ఎవరైతే ఉన్నారో, అఫిలియేట్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా సెకండరీ ఫౌండర్స్ అని మనం భావించవచ్చు. ఈ విధంగా మనకి యాష్ గారు కూడా ఒకప్పుడు చెప్పారు, వాళ్ళని సెకండరీ ఫౌండర్స్ అని కూడా మనం అనుకోవచ్చు అని చెప్పేసి. ఎవరైతే అఫిలియేట్స్ వచ్చారో వాళ్ళందరూ కూడా. రైట్, అది ఒక విషయం. తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ప్రజలందరూ కూడా మనకు అఫిలియేట్స్గా వస్తారు, ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్గా వస్తారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా గెలుస్తాడు. యాష్ ముఫారా గారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. మన ఆన్ ప్యాసివ్లో రిజిస్టర్ అయితే చాలు, వాళ్ళు ఎటువంటి సాఫ్ట్వేర్ అని అయ్యిండొచ్చు, వాళ్ళు ఎటువంటి డిపార్ట్మెంట్లోనే ఉండవచ్చు, వాళ్ళు ఎటువంటి పొలిటికల్గానే ఉండొచ్చు, వాళ్ళు ఎటువంటి బిగ్ షాట్స్ అని అయ్యిండవచ్చు, వాళ్ళు ఎటువంటి వ్యాపారాలను చేసుకోవచ్చు, వాళ్ళు ఎటువంటి రోజు కూలి రీత్యా అని అయ్యిండొచ్చు. ఎవరైనా సరే, మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉందా, మీకు ఒక ఓమెయిల్ జనరేట్ అయిందా, యు ఆర్ ద బెనిఫిటెడ్. మీరు ఇంకా ప్రపంచంలో ఆర్థికోన్నతిని పొందబోతున్నారని చెప్పేసి కరాఖండగా మనం చెప్పొచ్చు. అంతటి గొప్ప అవకాశాన్ని యాష్ ముఫారా గారు మనకి ఇవ్వబోతున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేయబోతోంది? ప్రజలు ఎందుకు అంత త్వరగా, అంటే చాకచక్యంగా ఈరోజు ఒకటి వచ్చింది చూడండి. రాత్రి మార్టీ గారి సెషన్లో పెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్, అద్భుతం అనమాట. $25 కమిషన్, 25% కమిషన్, నాట్ $25, 25% కమిషన్. ఒక్కొక్క టూల్ మీద ఎంతెంత ప్రైస్ ఉంటుందో దాని మీద మనకు 25% కమిషన్ మనకు రాగలిగితే, అది ఎంత స్పీడ్గా రాగలుగుతుందంటే ఆ స్పీడ్ని చూసి ప్రపంచం షాక్ అవుతుందంట. ముఖ్యంగా మనం ఫౌండర్లు షాక్ అవుతాం. ఆన్ ప్యాసివ్ లాంచ్ అయిన మొదటి రోజే షేక్ అయిపోతామంట, ప్రపంచం మొత్తం షేక్ అవుతుందంట. అంత ప్రపంచాన్ని సృష్టించబోతోంది, అన్ని $1 ట్రిలియన్ క్రియేట్ చేయబోతోంది మొట్టమొదటి రోజే మన కంపెనీ. ప్రపంచంలో ఏ కంపెనీ వచ్చినా కూడా $1 ట్రిలియన్ క్రియేట్ చేయాలంటే సమ్ టైం తీసుకుంటుంది. ఆల్రెడీ మనం సెట్ చేసి పెట్టుకున్నాం. డన్ డీల్ ప్రాజెక్ట్, ఆన్ ప్యాసివ్ అంటేనే డన్ డీల్ ప్రాజెక్ట్. కాబట్టి ఇంత గొప్ప అవకాశంలో ఉన్నటువంటి మనకి ఇక్కడ తెలిసేది ఏంటంటే, ఈ టూల్స్ ఎలా పనిచేస్తాయి. టూల్స్కి, మిగతా టూల్స్కి బయట ప్రపంచంలో చాలా ఉన్నాయి కదా, చాలా టెక్నాలజికల్గా
చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి, మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి కదా. మరి వాటికి దీనికి తేడా ఏంటి? ఆన్ పేస్లో ఉన్నటువంటి ఈ టూల్స్ నుంచి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్, ఎటువంటి లాభదాయకంగా ఎటువంటి లాభాలు రాబోతున్నాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉందంటే మనం జస్ట్ ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే మై డియర్ ఫ్రెండ్స్. ఏ నీవ్ ఇన్నోవేషన్ ఏఐ డిస్ట్రప్టివ్ టెక్నాలజీ టూల్స్ ఇన్ ఆన్ ప్యాసివ్. మన ఆన్ ప్యాసివ్లో నీవ్ ఇన్వెన్షన్, నీవ్ ఇన్నోవేటివ్ టూల్స్ ని మనకి ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. ఆన్ ప్యాసివ్ ఏఐ ప్రపంచంలోని అన్ని రకాల ఏఐలు మన దానిలో విలీనం అవ్వాల్సిందే. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలో ఇప్పటిదాకా ఎన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయి, ఎన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT, DeepSeek ఫ్రమ్ చైనా, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ టూల్స్ ని బయట వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్స్ ఉన్నాయో అన్నీ కూడా పెయిడ్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. అంటే ఎవరైనా ఏదైనా ఒక ఫోటో మాడిఫైయింగ్ చేసుకోవాలంటే దానికి ఖచ్చితంగా మనం సర్టెన్ పేమెంట్ని మనం పే చేసి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అక్కడ చేసుకుంటే జస్ట్ మనం పిక్చర్ని, మనం ఏదైతే ఫోటో పెట్టుకున్నామో ఆ ఫోటోకి మాత్రమే జస్ట్ మనం అట్లా దాన్ని కొద్దిగా కలర్ఫుల్గా తయారు చేసుకొని మనం సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు, వాడుకోవచ్చు అంతే. తప్పించి ఒక పైసా కూడా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు. కానీ ఆ అప్లికేషన్ని ఎన్ని కోట్ల మంది యూజ్ చేసుకుని పెయిడ్ సబ్స్క్రైబర్స్ అవుతారో అంతమంది పెయిడ్ సబ్స్క్రైబర్స్ నుంచి వాళ్ళకి ఎంతో డబ్బు జనరేట్ అవుతుంది, వేల కోట్ల రూపాయలు వాళ్ళకి వెళ్తుంది. కానీ ఇక్కడ మనకేం చెప్తున్నారంటే ప్రపంచంలో ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉన్నా కూడా, ఎన్ని కంపెనీలు ఉన్నా కూడా, అన్ని కంపెనీలు కూడా మన ఆన్ ప్యాసివ్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ లోకి ఖచ్చితంగా మైగ్రేట్ అయ్యి తీరాల్సిందే, కొలాబరేట్ అయ్యి తీరాల్సిందే అంటున్నారు. ఇదొక అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్. ఓమెయిల్, ఏఐ ఓమెయిల్, ఈమెయిల్ సర్వీసెస్లో ప్రపంచంలో ఉన్నటువంటి ఈమెయిల్ సర్వీసెస్, గూగుల్ జీమెయిల్ ఈమెయిల్ కావచ్చు, తర్వాత దాన్ని ఏమంటారండి హాట్మెయిల్ కావచ్చు, రెడిఫ్ మెయిల్ సర్వీసెస్, తర్వాత యాహూ మెయిల్ సర్వీసెస్, ఇలాగా ఈమెయిల్ సర్వీసెస్ ఎన్నో ఉన్నాయి, ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అన్ని కంపెనీస్ ఈమెయిల్ సర్వీసెస్ కూడా వాళ్ళకి సమ్ సర్టెన్ అకౌంట్ ఆఫ్ స్టోరేజ్, మన అకౌంట్లో ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చినటువంటి డేటా కంప్లీట్ అయిపోతుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ తీసుకున్నట్టయితే 15 GB స్టోరేజ్ ఉంటుంది. ఎప్పుడు 15 GB స్టోరేజ్ కంప్లీట్ అయిపోతుందో ఆటోమేటిక్గా యువర్ అకౌంట్ ఈస్ అవుట్ ఆఫ్ స్టోరేజ్ అని మనకు ఒక మెసేజ్ వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మనం 130 రూపీస్ పెట్టి మనం పర్ మంత్కి బేసిక్ ప్యాకేజ్ తీసుకోవాల్సి ఉంటుంది, కామన్ మనం కస్టమర్స్ అయితే. అదే ఒక కంపెనీ మెయింటైన్ చేసే వాళ్ళైతే వాళ్ళు ఒక 1500, 2000 రూపాయలు లేదా ఒక 3000 రూపాయలు ప్యాకేజీలు వాళ్ళు బై చేయాల్సి ఉంటుంది. అది గోల్డ్ ప్యాకేజ్, ప్లాటినం ప్యాకేజ్ అంతా చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ కంపెనీ స్థాయి బట్టి, వాళ్ళ కంపెనీకి వచ్చే మెయిల్స్ సర్వీసెస్ బట్టి, రైట్. కానీ అది కూడా ఒక నెల రోజులు మాత్రమే వాళ్ళు పే చేసుకుంటారు. తర్వాత again నెక్స్ట్ మంత్ వాళ్ళు మళ్ళీ పే చేయాల్సిందే. అంటే వాళ్ళు ఇన్నాళ్ళుగా 20 సంవత్సరాలుగా జీమెయిల్ వాడుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఫ్రీ కస్టమర్స్ ఇవాళ పెయిడ్ కస్టమర్స్ అవుతున్నారు. జియో లాగా స్టార్టింగ్లో అంతా ఫ్రీగా ఇచ్చారు సిమ్ములు, ఇప్పుడంతా కూడా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ అని పెట్టి అంత అమౌంట్లు పెట్టారు, పేమెంట్లు పెట్టారు. ఈ ప్యాకేజ్ చేసుకోవాలని చెప్పేసి టాక్ టైంకి, తర్వాత డేటాకి, తర్వాత అన్నిటికీ కూడా పాపులర్ ప్లాన్స్ అని ఉన్నాయి, ఈ అన్నిటికీ కూడా. అలాగే ఇక్కడ కూడా అంతే. కాబట్టి మన ఆన్ పేస్కి సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిస్ట్రప్టర్ టూల్ ఓమెయిల్, ఈ ఓమెయిల్ ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ఓమెయిల్లో వాళ్ళకి అన్లిమిటెడ్ స్టోరేజ్, అన్క్లౌడ్ స్టోరేజ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్, సో మెనీ ఫెసిలిటీస్, సో మెనీ ఫీచర్స్. వామ్మో, చాలా ఫీచర్స్ ఉన్నాయండి మన దాంట్లో ఓమెయిల్ సర్వీసెస్లో. వీడియో మెయిల్ని కూడా మనం చేసి పంపించవచ్చు, ఆడియో మెయిల్ చేసి పంపించవచ్చు. మెయిల్లో ఎన్నో సర్వీసెస్, గ్రూప్స్ అంతా పెట్టుకొని మనం మెయిల్ చేసుకోవచ్చు, ఆ గ్రూప్కే వెళ్తుంది. ఎలాగైతే వాట్సాప్లో మనం రకరకాల గ్రూప్స్ బ్రాడ్కాస్ట్ పెట్టుకొని చేసుకుంటాం, తర్వాత గ్రూప్స్ క్రియేట్ చేసుకొని పెట్టుకుంటాం, అడ్మినిస్ట్రేషన్ హ్యాండ్ ఓవర్లో ఉండేట్టుగా పెట్టుకుందాం. ఇటువంటి ఆపర్చునిటీస్ అన్ని కూడా, ఇటువంటి ఆప్షన్స్ అన్ని కూడా మన ఓమెయిల్ సర్వీసులో ఉన్నాయండి. అందుకనే ఏఐ ఓమెయిల్, ఈమెయిల్ ప్రపంచంలోని అన్ని రకాల ఈమెయిల్ సర్వీసెస్ మన ఏఐ ఓమెయిల్లోనికి విలీనం అవ్వాల్సిందే, మనలో కలవాల్సిందే. ఓమెయిల్ is the king of any email industry in any business sector in the world. ఇది మీరందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. తర్వాత ఏఐ ఓనెట్ అంటే ఇట్స్ ఎ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఓనెట్ అనేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటిది. ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియా అంతా కరప్టెడ్ అయిపోయిందో, రైట్. ఏదైనా ఒక మంచి ఫేమస్ ఛానల్ ఉంది అంటే ఆ ఛానల్ని ఎవరో ఒకరు డిజిటల్ క్రియేటర్ దాన్ని హైజాక్ చేసి అందులో న్యూడిటీకి సంబంధించినటువంటి పోస్టులు, వీడియోలు కూడా పెడుతూ ఉంటారు. అంటే సోషల్ మీడియాలో వయసు తారతమ్యం లేకోకుండా ఎంతో మంది పిల్లలు, చిన్నపిల్లలు కూడా ఎంతో మంది ఉన్నారు, యువత ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, అమాయక ప్రజలు ఎంతో మంది ఉన్నారు, సోషల్ మీడియా కస్టమర్లు. అట్లాంటప్పుడు
వాళ్ళందరూ కూడా దాంట్లో సోషల్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత సోషల్ మీడియాలో అన్ని రకాల ఏవైతే పోస్టులన్నీ కూడా విచ్చలవిడితనంతో వస్తున్నట్టున్నాయో అవన్నిటిని కూడా వాళ్ళు చూడలేక ఇబ్బంది పడుతున్నారు. అంతా కరెక్టెడ్ అయిపోయింది. ఎవరు అకౌంట్ ఎప్పుడు హ్యాక్ అవుతుందో తెలియదు. నా అకౌంట్కి డబ్బులు పంపించండి అని చెప్పేసి నా అకౌంట్ని వేరేవాడు హ్యాక్ చేసి దాన్ని మీకు పోస్ట్ చేస్తాడు, రైట్? కాబట్టి అది నాకు సంబంధం ఉండదు. బట్ మొత్తం అంతా లింకప్ అంతా కూడా వాడి బ్యాంక్ అకౌంట్కి లింకప్ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా చాలా ఫేక్ ఫ్రాడ్ చాలా ఉందన్నమాట సోషల్ మీడియాలో. న్యూడిటీకి సంబంధించినట్టు కూడా చాలా మెయిన్ అదండి. అశ్లీలంగా ఉన్నటువంటివి చాలా ఈ మధ్య కాలంలో మనం యూట్యూబ్లో కూడా చూస్తున్నాం, రీల్స్లో చూస్తున్నాం, తర్వాత ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ విచ్చలవిడితనం అయిపోయింది. ప్రజలు రక్షణగా లేకపోతున్నారు. ఇవన్నీ చూసే పేటరేగిపోతున్నారు. చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అక్కడక్కడ ఆడపిల్లల్ని కాల్ చేస్తున్నారు, చంపేస్తున్నారు. మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. చిన్న చిన్న పిల్లలు చేయరాని తప్పులు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్న కారణం ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఏమండి, ఫేస్బుక్ ఓనర్కి తెలీదా ఇంత దారుణాలు జరుగుతున్నాయి, ఇవన్నీ అరికట్టాలని చెప్పేసి తెలీదా? అన్ని ఫేక్ న్యూసే. సోషల్ మీడియాలో పోయినామంటే అన్ని ఫేక్ న్యూసే. బట్ వీటన్నిటికీ కూడా కింగ్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చేసి మన ఏఐ ఓనెట్ రాబోతోంది. ప్యూర్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్, రియల్ టైమ్ అనాలిటిక్స్. దాంట్లో ఫేక్ పోస్ట్ పెట్టడానికి కూడా మనకు ఛాన్స్ ఉండదు. ఫేక్ పోస్ట్ పెడితే తీసుకోదు, రిజెక్ట్ చేసేస్తుంది. ఒరిజినల్ పోస్టులు మాత్రమే ఉంటాయి, అక్కడ ఒరిజినాలిటీ మాత్రమే ఉంటుంది, రియల్ మాత్రమే ఉంటుంది, నాట్ రియల్ ఉంటుంది. ఫేక్గా ఎవడన్నా ఏదైనా క్యాప్చర్ చేసి పెట్టాడంటే అది ప్రజలకు ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నట్టయితే అది తీసుకోదు. బ్యూటిఫుల్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. ఆ ఓనెట్ వాడుకోవడం వల్ల మనకు డబ్బు జనరేట్ అవుతుందండి. ఒక ఫోటో మీరు సెల్ఫీ తీసి పెట్టుకుంటే మీకు డబ్బు జనరేట్ అవుతుంది. మీ ఫోటోని లైక్ చేస్తే డబ్బు జనరేట్ అవుతుంది. మీ ఫోటోని షేర్ చేస్తే డబ్బు జనరేట్ అవుతుంది. మీ ఫోటోని ఎవరైనా బ్రౌజ్ చేసి చూస్తే డబ్బు జనరేట్ అవుతుంది. ఓనెట్లో జస్ట్ మీరు ఎంటర్ అయితే కూడా డబ్బు జనరేట్ అవుతుందండి. పే పర్ క్లిక్, PPC, పే పర్ క్లిక్. మన ఆన్ ప్యాసివ్లో ఎటువంటి టూల్ అయినా సరే మీరు టచ్ చేశారంటే అయిపోయింది. మన ఈకో సిస్టంలోకి మీరు లాగిన్ అయినప్పటి నుంచి ఆన్ ప్యాసివ్ అని మీరు గూగుల్ క్రోమ్లో మీరు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో మీరు ఓకే చేసినప్పటి నుంచి ఎవ్రీ సెకండ్ మీరు ఎన్ని గంటలు ఎన్ని నిమిషాల పాటు మీరు అక్కడ స్పెండ్ చేస్తున్నారో ప్రతి టైంకి ప్రతి సెకండ్కి కూడా కంపెనీ పే చేస్తుందండి సమ్ షేర్. అటువంటి ఆపర్చునిటీ. అందుకే అక్కడ ప్రతి ఒక్క మనిషి కూడా గెలుస్తాడు. లోపలికి వచ్చిన ప్రతి ఒక్క మనిషి కూడా గెలుస్తాడు. నంబర్ 3 AI ఓ ట్రిమ్ షార్ట్ టర్మ్ యూఆర్ఎల్ లింక్స్. అంటే మనకు ఒక్కొక్క లింక్స్ ఆన్లైన్లో మనకు వస్తుంటాయి. కొన్ని మనం జనవరి శుభాకాంక్షలకు కానీ, ఇండిపెండెన్స్ డే కానీ, రిపబ్లిక్ డే కానీ ఇలాంటి శుభాకాంక్షలు చెప్పుకోవడానికి మనం ఏదైనా ఒక లింక్ పంపిస్తాం. మీరు క్లిక్ చేసిన తర్వాత మీ పేరు పెట్టండి. అది చాలా పెద్దగా ఉంటుంది. దాన్ని మనం ఓట్రిమ్లో మనం షార్ట్ టర్మ్ యూఆర్ఎల్ లింక్ చేసుకుంటే ఆ డేటా కూడా మనకి తక్కువ పడుతుంది అనమాట. ఆ కేబీసీలోకి వచ్చేస్తుంది. కేబీసీలో చాలా ఇంకా షార్ట్ హ్యాండ్గా అయిపోతుంది. ఎంబీసీలో ఉండేది కేబీసీలోకి వచ్చేస్తుంది. అంటే ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. 10 వాడుకునే దగ్గర 10 యూఆర్ఎల్ లింక్స్ని మనం ఫార్వర్డ్ చేసే బదులు ఇట్లాంటి చిన్న యూఆర్ఎల్ లింక్స్ 100 పంపించవచ్చు. అంత మనకి కన్సంప్షన్ దొరుకుతుంది అనమాట. షార్ట్ అండ్ యూఆర్ఎల్ లింక్స్ మనలాంటి సామాన్య ప్రజలకి, మనలాంటి కామన్ పీపుల్కి అవకాశం ఉంటుందో లేదో తెలియదు, కానీ కంపెనీస్ మాత్రం చాలా భయంకరంగా యూజ్ చేసుకుంటుంది షార్ట్ అండ్ యూఆర్ఎల్ లింక్స్ని. అద్భుతం. ఆ లింక్లో ఏ లింక్ని క్లిక్ చేసినా, ఎక్కడెక్కడ క్లిక్ చేసినా, ఆ లింక్ ఎక్కడ ప్రపంచంలోకి పోయినా, ఎవరెవరు క్లిక్ చేసుకున్నా కోట్ల మంది ప్రజల నుంచి కోట్ల డాలర్లు జనరేట్ అవుతాయండి. ఆ మొత్తం వచ్చే ఇన్కమ్ సోర్స్లో మనకి సర్టెన్ పర్సెంటేజ్ షేర్స్ ఇవ్వడానికి యాష్ గారు సిద్ధంగా ఉన్నారు. ఆన్ ప్యాసివ్ కంపెనీ సిద్ధంగా ఉంది. కాబట్టి ఓట్రిమ్ను మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రపంచంలోని అన్ని రకాల యూఆర్ఎల్ షార్ట్ అండ్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్ మన ఏఐ ఓట్రిమ్ లోనికి విలీనం అవ్వాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోండి. నంబర్ 4 ఇట్స్ భయంకరమైనటువంటి ఆప్షన్. ఏఐ ఓ వ్యాలెట్. ప్రపంచంలో అన్ని రకాల బ్యాంకింగ్, పేమెంట్, వ్యాలెట్ అప్లికేషన్స్ మన ఏఐ వాలెట్లోకి విలీనం అవ్వాల్సిందే. ఎనీ వ్యాలెట్, పేటిఎం వ్యాలెట్, గూగుల్ వ్యాలెట్, గూగుల్ పే, జీపే వ్యాలెట్, ఫోన్పే వ్యాలెట్, ఎనీవన్, క్రిప్టో కరెన్సీ వ్యాలెట్స్ ఏవైనా సరే ప్రతి ఒక్క వ్యాలెట్లు కూడా మన వ్యాలెట్లోకి విలీనం అవ్వాల్సిందే. ఎందుకంటే మనది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ వ్యాలెట్. మన వ్యాలెట్ని ఎవడు కూడా హ్యాక్ చేయలేడు, హైజాక్ చేయలేడు. ఎవడైనా హ్యాక్ చేస్తుంటే వాడు ఎక్కడ హ్యాక్ చేస్తున్నాడు, ఏం కథ అనేది మొత్తం A to Z. మన ఓ ట్రాకర్ అని ఒక అప్లికేషన్ ఉంది మన దగ్గర. మన అప్లికేషన్ ఏం చేస్తుంటే మన టూల్ ఏంటంటే వాడి యూజర్ బిహేవియర్ వాడి మీద కన్నేస్తుంది. వాడు ఏ లొకాలిటీలో చేస్తున్నాడు, ఏ కంట్రీలో చేస్తున్నాడు, ఏ ప్లేస్లో చేస్తున్నాడు, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు రావడం జరుగుతుంది. జస్ట్ పోలీస్ కంప్లైంట్ మనం ఫార్వర్డ్ చేస్తే వాడిని పట్టేస్తారు. వాడు ఆత్మహత్య చేసుకున్నట్టే. హ్యాక్ చేసేవాళ్ళు హ్యాక్ చేయాలంటే భయపడిపోతారు, చచ్చిపోతారు హ్యాక్ చేయాలంటే మన టూల్స్ని, ఎస్పెషల్లీ ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ని టచ్ చేయాలంటే.
రైట్, అటువంటి టెక్నాలజీని యాష్ గారు ప్రపంచానికి ఇవ్వబోతున్నారు. అందుకే ప్రపంచాన్ని నేను మార్చబోతున్నాను అన్నారు. కరెక్షన్ టు ద కరప్షన్ అన్నారు. నాట్ ఓన్లీ ఫర్ మనీ. కరప్టెడ్ అంటే మనీ ఒకటే కాదండి, కరప్టెడ్ అయింది. ఇలాంటివన్నీ కూడా డ్రగ్స్ మాఫియా, సోషల్ మీడియా మాఫియా, బిజినెస్ మాఫియా, ప్రతి ఒక్క మాఫియాని, పొలిటికల్ మాఫియా, అన్ని మాఫియాల్లో కూడా మన ఆన్ ప్యాసివ్ ప్రపంచం ఉంటుంది. ఆన్ ప్యాసివ్ది పై చేయి అవుతుంది. ఆన్ ప్యాసివ్ అరకడుతుంది, ప్రతి మనిషిని కూడా అరకడుతుంది టెక్నాలజీ ద్వారా. మనం కంట్రోల్ చేయకపోవచ్చు ఒక మనిషిని, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంట్రోల్ చేసేస్తుంది. వాడికి ఏం కావాలో సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని ఇస్తుంది. ఇలా ఉండాలని అప్రమత్తం చేసి పెడుతుంది. కంట్రోల్లో ఉంటాడు మనిషి. అంత అద్భుతమైన సిస్టమ్ని తీసుకురాబోతున్నారు. కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యాలెట్ కూడా మన ఏఐ ఓ వ్యాలెట్లో విలీనం అవ్వాల్సిందే. నెక్స్ట్ ఓ బ్యాంక్. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బ్యాంకింగ్ సెక్టార్స్లో అన్ని బ్యాంకుల కంటే కింగ్ ఆఫ్ ద బ్యాంక్, హెడ్ ఆఫ్ ద బ్యాంక్ వచ్చేసి మన ఓ బ్యాంక్ అవబోతుంది. ఓ బ్యాంక్ ఇట్స్ ఎ వర్చువల్ బ్యాంక్. ప్రస్తుతానికి మనకు వర్చువల్ బ్యాంక్ని పరిచయం చేయబోతున్నారు యాష్ గారు ప్రపంచవ్యాప్తంగా. ఒక ఫౌండర్ ఈజ్ ఈక్వల్ టు ఒక బ్యాంక్తో సమానం అండి, నాట్ ఎ బ్యాంక్ అకౌంట్. ఒక బ్యాంక్తో సమానం. ఒక ఫౌండర్ ఓఎస్ఐడి ఈజ్ ఈక్వల్ టు ఒక బ్యాంక్ అకౌంట్. అందుకే ఓఎస్ఐడి నంబర్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఏ ఫౌండర్, ఇఫ్ యు ఆర్ అన్ ఆన్ ప్యాసివ్ అఫిలియేట్, యూ మస్ట్ రిమెంబర్ యువర్ ఓఎస్ఐడి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. ఇట్ ఈస్ ఈక్వల్ టు బ్యాంక్ అకౌంట్. ఒక బ్యాంక్ అకౌంట్, ఒక సామాన్యంగా మనం చిన్న చిటుకగా మెయింటైన్ చేసేటువంటి ఒక బ్యాంక్ అకౌంట్నే మనం అంత పెద్దగా గొప్పగా చూసేటప్పుడు మిమ్మల్ని ప్రపంచ స్థాయిలో గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దే అటువంటి ఓఎస్ఐడి నంబర్ని మనం ఎందుకు గుర్తు పెట్టుకోవట్లేదు? గుర్తు పెట్టుకోవాలి, రైట్? అది అంత వాల్యూ. కాబట్టి ఈ రోజు వరకు మీరు విన్నారో లేదో, ఈ రోజు నుంచి మీరు తప్పకుండా చేసుకోండి. ఓకే, రైట్? మన వర్చువల్ బ్యాంక్ ఓ బ్యాంక్ రాబోతోంది. అతి గొప్ప సంపన్నమైనటువంటి బ్యాంక్ మంది ఓ బ్యాంకు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాన్ని సృష్టించబోతోంది. అన్ని బ్యాంకింగ్ సర్వీసులు కూడా మన దాంట్లో అప్రూవల్ అయి ఉంటాయి, రైట్? అదొకటి. నెక్స్ట్ ఓ వైఫై. ఏఐ ఓ వైఫై, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ వైఫై. ఈ ఓ వైఫై అనేది అద్భుతం అండి. ఓ వైఫై అనేది ఇంటర్నెట్ సోర్స్. శాటిలైట్ నుంచి మనకి ఇంటర్నెట్ మనకి ఇవ్వబోతోంది ప్రపంచవ్యాప్తంగా. ఫౌండర్లకి లైఫ్ టైం ఫ్రీ ఉండవచ్చు. లైఫ్ టైం. యాష్ గారు ఒక సందర్భంలో చెప్పినట్టున్నారు, బట్ అది ఇంకా క్లారిటీగా నాకు తెలియకపోవడంతో నేను ఉండవచ్చు అని చెప్తున్నాను. ఓ వైఫై ఫౌండర్లందరికీ లైఫ్ టైం మనకి ఇంటర్నెట్ ఫ్రీ. ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ అందరికీ కూడా ప్యాకేజ్ పెడతారు, ఒక చిన్న ప్యాకేజ్ పెడతారు. అన్ని డాలర్లు, అన్ని ఓకాన్స్ని వాళ్ళు వాళ్ళ వ్యాలెట్లో ఉన్న ఓకాన్స్తో వాళ్ళు దాన్ని ఏమంటారంటే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళు అది ఎన్ని నాళ్ళు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారన్న నాళ్ళు వాళ్ళు హ్యాపీగా పొందొచ్చు. అద్భుతం అండి. ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ దుమ్ము లేపే అటువంటి అవకాశం. ఓకే, ఇప్పుడు ఇంటర్నెట్కి మన సొంత డబ్బు పాకెట్ నుంచి ప్రతి నెల తీసి కట్టాలంటే బాధేస్తుంది. అదే ఇంటర్నెట్కి ఫ్రీ ఇంటర్నెట్ సర్వీస్ కోసం మనము జస్ట్ మనకున్నటువంటి ఫ్రీ మనీతో మనం పే చేసాం అనుకోండి, మనకి ఆనందంగా మనం పే చేసుకుంటాం, ఆనందంగా అనుభవిస్తాం ప్రతి ఒక్క సోర్స్ కూడా. అలాంటి లైఫ్ స్టైల్ని మన యాష్ గారు ఓ వైఫై ద్వారా ఇవ్వబోతున్నారు. అంటే ఏదైనా ఒక వైఫై కనెక్షన్ మనం తీసుకున్నట్టయితే, అది జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఎనీవన్ కావచ్చు, తీసుకున్నట్టయితే ఆ కనెక్షన్ ఒక 100 feet దూరంలో మాత్రమే మనకు పనిచేస్తుంది. దాని తర్వాత మీరు కొద్దిగా మీ వీధి అట్లా దాటేసి మీరు పక్క వీధికి పోయినారనుకోండి, మీ వైఫై పనిచేయదు. కానీ మన ఆన్ ప్యాసివ్ ఓ వైఫై మీరు గుహలో దాపెట్టుకున్నా కూడా, భూమి మీద మీరు ఎక్కడున్నా కూడా ఓ వైఫై మీకు ఫాలో అవుతుంది. వేర్ ఎవర్ యూ గో, అవర్ ఏఐ ఓ వైఫై విల్ ఫాలో యూ. మన ఓ వైఫై అనేది మీకు ఫాలో అవుతుంది. ఆన్ ప్యాసివ్ వైఫై అనేది ఫాలో అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పటికీ కనెక్టివిటీలో ఉంటుంది. దట్స్ ద పవర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ప్యాసివ్. ఓకే, రైట్? అదొక విషయం. నెక్స్ట్ ఓ టెలికమ్యూనికేషన్. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనందరం కూడా మొబైల్స్ యూజ్ చేస్తున్నాం, సిమ్స్ యూజ్ చేస్తున్నాం, సిమ్స్ బై చేస్తున్నాం. ఈరోజు మనము ఫిజికల్ కార్డు ఒకటి తీసుకొని మనం దాన్ని కట్ చేసుకొని లోపల మనం మొబైల్లోకి పెడుతున్నాం. రేపు పొద్దున మన ఆన్ ప్యాసివ్ వచ్చినాక స్టార్ట్ అయిన తర్వాత అన్ని కూడా వర్చువల్ సిమ్స్ రాబోతున్నాయి ఆన్ ప్యాసివ్ నుంచి, రైట్? వరల్డ్ టెలికమ్యూనికేషన్స్. ఈరోజు జియో ఉంటుంది, ఎయిర్టెల్ అన్నీ ఉంటాయి, అప్పటికి కూడా ఇంటర్నెట్ సర్వీసెస్ ఉంటాయి. మన ఆన్ ప్యాసివ్లో వాళ్ళు కూడా రిజిస్టర్ అయినారంటే వాళ్ళు ఇంకా అద్భుతంగా సెక్యూర్గా చేసుకుంటారు వాళ్ళ బిజినెస్ని, ఇంకా హ్యాపీగా పెంచుకుంటారు. వాళ్ళకి ఆదాయం కూడా చాలా పెరుగుతుంది, వాళ్ళ కస్టమర్ల ద్వారా పెరుగుతుంది, వాళ్ళ కంపెనీ బిజినెస్ ద్వారా కూడా పెరుగుతుంది. బికాస్ ఆఫ్ మన దాంట్లో వాళ్ళు రిజిస్టర్ అయింటారు కాబట్టి. అంత పెద్ద సోర్స్ మనకి కంపెనీ ఇవ్వబోతోంది, ప్రపంచానికి గొప్ప అవకాశం ఇవ్వబోతోంది. కాబట్టి వరల్డ్ టెలికమ్యూనికేషన్స్, గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, కార్పొరేట్ టెలికమ్యూనికేషన్స్ కావచ్చు, ఎవరైనా సరే అందరూ కూడా మన ఏఐ ఓ టెలికమ్యూనికేషన్స్ లోనికి విలీనం అవ్వాల్సిందే. నెక్స్ట్ ఏఐ ఓ ట్రాకర్. ఓ ట్రాకర్ అంటే ఇట్స్ అన్ ఐడెంటిఫికేషన్. మన యూజర్ బిహేవియర్ని పసిగట్టేస్తుందండి. ఎక్కడ ఉన్నాం, రియల్ టైమ్ అనాలిటిక్స్.
ఇంతకుముందే మనం ఒక ఆడియోలో మనం డిస్కస్ చేసాం. నేను ఒక మిత్రుడితోటి, ఒక ఫౌండర్ మిత్రుడితోటి నేను డిస్కస్ చేశాను. మనం ఓ ట్రాకర్కి మిగతా యాప్స్కి, గూగుల్ మ్యాప్స్కి ఇట్లాంటి వాటికి డిఫరెన్స్ ఏంటంటే, గూగుల్ మ్యాప్స్ నుంచి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నటువంటి ఇంటి నుంచి ఇప్పుడు మీరు క్లిక్ చేసి మీరు ఒకసారి గూగుల్ మ్యాప్స్లో లైవ్ గూగుల్ మ్యాప్స్లో మీరు క్లిక్ చేశారంటే మీకు లైవ్ చూపిస్తుంది. ఆ చూపించేటువంటి లైవ్ వచ్చేసి మీరు డేలో చూస్తే నైట్ టైం చూపిస్తుంటుంది అక్కడ. అంటే అది ఒక 2 years బ్యాక్, ఒక 1 year 2 years బ్యాక్ అది ఆ ఇమేజ్ని మనకి లైవ్గా చూపిస్తుంది. దానికి ఉన్నటువంటి కెపాసిటీ అది అంతవరకు అప్డేట్ అయి ఉంటుంది. ఈ ప్రజెంట్ లైవ్ ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మాత్రం అది ఇంకా చూపించే స్థాయి లేదనమాట. కాబట్టి అటువంటి టెక్నాలజీకి మన కంపెనీ ఆన్పాసివ్ AI ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఓ ట్రాకర్ మీద పనిచేస్తుంది. కాబట్టి మనకు రియల్ టైం అనాలిటిక్స్, ఈ రోజు మీ ఇంటి ముందు ఎవరు నడుచుకొని పోతున్నారు, ఎవరు బైక్లో వెళ్తున్నారు కూడా ప్రతి ఒక్కటి కూడా లైవ్లో మనం క్లిక్ చేస్తే ఓ ట్రాకర్ ద్వారా మనం చూడొచ్చు. అటువంటి ఆపర్చునిటీ ఓ ట్రాకర్ అంటే ఒక్కసారి మనం దానిలోకి అసలు ఎవడన్నా హ్యాక్ చేసినట్టు అన్ని పసిగట్టేస్తుంది. స్పామ్ డిటెక్షన్ పసిగట్టేస్తుంది. అసలు మన వరకు రానివ్వు. కస్టమర్ని సేఫ్ సైడ్లో ఉంచడానికి కోసం వస్తున్నటువంటి అప్లికేషన్ ఓ ట్రాకర్. ఎక్సలెంట్. మన బిజినెస్ ఎక్కడెక్కడ స్ప్రెడ్ అవుతుంది, ఎంతమంది రాగలుగుతున్నారు, మొత్తం అంతా పసిగడుతుంది ఓ ట్రాకర్. చాలా పెద్ద ప్రపంచమైనటువంటి ఒక టూల్ అనమాట అది. రైట్. నెక్స్ట్ ఓకాయిన్ ప్రపంచంలోని అన్ని రకాల మల్టీనేషనల్ కరెన్సీస్, తర్వాత క్రిప్టో కరెన్సీస్ అన్నిటికీ కూడా మన AI ఓకాయిన్లోనికి విలీనం అవ్వాల్సిందే. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేశానికి ఒక్కొక్క కరెన్సీ ఉంటుంది. ఇన్ని కరెన్సీలన్నీ కలిపి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి కరెన్సీలన్నీ కలిపి కూడా, క్రిప్టో కరెన్సీలన్నీ కలిపి కూడా ఏ కరెన్సీ కన్నా సరే మన ఓకాయిన్తో మనము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ సస్టైనబుల్గా, స్కాలబిలిటీగా చేసుకోవచ్చు అనమాట. రైట్. అంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నటువంటి ఓన్ కరెన్సీ, ఆన్పాసివ్ ఓన్ కరెన్సీ ఓకాయిన్ అనేది. ఎంత కరెన్సీ కావాలంటే ఆ కరెన్సీని సృష్టించుకునే సామర్థ్యం మన కంపెనీకి ఉంది, మన ఆన్పాసివ్ కంపెనీకి ఉంది. అటువంటి గొప్ప సిస్టమ్ మన ఆన్పాసివ్. ఎంతమంది ప్రజలకి ఎంత సంపదను ఇవ్వాలా, ఎంత జనరేట్ అవుతుంది, ఆటోమేషన్, మొత్తం ఆటోమేషన్లోకి పోతుందండి. ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క టూల్ని కూడా ఆటోమేషన్లోకి, క్యాట్మో సిస్టంలోకి మైగ్రేట్ చేసేశారు. ఈ నీవ్ ఇన్వెన్షన్ చేసేశారు. కాబట్టి నీవ్ ఇన్నోవేటివ్గా మనందరి ముందుకు రాబోతోంది ఇటువంటి గొప్ప సిస్టమ్. రైట్. తర్వాత అండి ఓ డొమైన్. ప్రపంచంలో అన్ని రకాల ఓ డొమైన్ సర్వీసెస్ ఎక్సెట్రా మన AI ఓ డొమైన్లోకి విలీనం అవ్వాల్సిందే. డొమైన్ అకౌంట్స్ మనందరికీ తెలిసిందే. www.ytanand.ai మంది, www.ytanand.com ఇంకొకటి అలాగా .com, .ei, .ai, .eu ఇలా ఉంటాయి చూడండి. ఇవన్నీ కూడా డొమైన్స్ అనమాట. ఇటువంటి డొమైన్స్ ప్రపంచంలో ఎన్ని ఉన్నా కూడా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన డొమైన్, AI డొమైన్ ఒక ఆన్పాసివ్లో మాత్రమే మొత్తం అన్ని కూడా మనలో విలీనం అయిపోయినాయి. ఆల్రెడీ అయిపోయినాయి. 2022కి అయిపోయినాయి, కొలాబరేట్ అయిపోయినాయి. మనకు తెలియదు. GoDaddy.com ఇట్లాంటివన్నీ కూడా ఆ GoDaddyకే గో మమ్మీ మంది. మన ఆన్పాసివ్ గో మమ్మీ అంత గొప్పది. ఆ GoDaddyకే అమ్మ లాంటిది మన ఆన్పాసివ్. రైట్. అంత గొప్ప స్థానంలో ఉన్నటువంటి అప్లికేషన్ ఓ డొమైన్ అప్లికేషన్. ఆ ఓ డొమైన్ అప్లికేషన్లో ఉన్నటువంటి లింక్సే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఓ లీడ్ అనే అప్లికేషన్ ద్వారా మార్కెట్లో వదులుతారు. కొన్ని లక్షల మందికి ఒక సెకండ్లో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాంటి లింక్స్ని ఎవరు ఎన్ని కోట్ల మంది క్లిక్ చేస్తే అంత డబ్బు అండి మనకు. పిచ్చి డబ్బు అండి. టూల్స్ని బై చేస్తేనే కాదు, జస్ట్ మనం మార్కెట్లోకి, ఆన్లైన్లోకి బయటకు వెళ్ళిపోయామంటే పిచ్చి డబ్బు. కాబట్టి ఆన్పాసివ్ అనేది ఇట్స్ ఏ క్రియేటింగ్, కరెన్సీని క్రియేట్ చేసే ఒక ఫ్యాక్టరీ ఉంది ఆన్పాసివ్ అనేది. రైట్. కాబట్టి అదొక ఇంపార్టెంట్ ఓ డొమైన్ టూల్. తర్వాత ఓ వెరిఫై. ప్రపంచంలో వరల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈకేవైసీలు, ఎన్నైతే ఈకేవైసీలు ఉన్నాయో ప్రతి ఒక్క గవర్నమెంట్, ప్రతి ఒక్క దేశంలో కూడా వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి కేవైసీలు ఉంటాయి. ప్రతి ఒక్క కేవైసీలు కూడా మన ఓ వెరిఫై మించినటువంటి కేవైసీ ప్రపంచంలో ఇంతవరకు ఎవరు కనుగొనలేదు. ఒక యాష్ ముఫర్ గారు మాత్రమే కనుగొన్నారు. థ్యాంక్స్ టు యాష్ ముఫర్ సార్, థ్యాంక్స్ టు టెక్ టీమ్. ఇంత గొప్ప సర్వీసెస్ ఓ వెరిఫై. ఒక్కసారి ఓ వెరిఫై బయోమెట్రిక్ సెల్స్ మనం తీసుకుందంటే లైవ్ బయోమెట్రిక్ సెల్స్ తీసుకుంటుందంట. మనం తప్ప ఇంకా ఎవరు మన అకౌంట్ని ఓపెన్ చేయలేరు. మన ఓఎస్ అకౌంట్ని ఎవరు ఓపెన్ చేయలేరు. మన వ్యాలెట్ని ఎవరు హ్యాక్ చేయలేరు. మన డబ్బుని ఎవరు కాజేయలేరు. ఎవరు మనకి హ్యాక్ చేయలేరు, హైజాక్ చేయలేరు, ఫ్రీజ్ చేయలేరు. మనం బ్రతికినంత కాలం మనమే యూజ్ చేసుకోవచ్చు. అంత గొప్ప టూల్ ఓ వెరిఫై. తర్వాత ఓ బ్రాండ్. ఈ బ్రాండింగ్ మీద వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల బ్రాండింగ్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మన ఓ బ్రాండ్లో విలీనం అవ్వాల్సిందే. ఎక్సలెంట్ అండి.
ప్రతి ఒక్క బ్రాండ్ కూడా మన ఓ బ్రాండింగ్లో విలీనం కావాల్సిందే. ఎన్ని బ్రాండింగ్స్ ఉంటాయి అన్నీ కూడా, మెర్సిడీస్ బెంజ్, ఆడి, ల్యాంబోర్గిని, రోల్స్ రాయ్స్, ఎనీ బ్రాండ్స్, నాట్ ఓన్లీ ఫర్ కార్స్, ఎనీ బ్రాండ్స్, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా, అన్నీ కూడా ఏ టు జెడ్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, ఐబిఎం, ఎన్ని ఉన్నాయో అన్ని కంపెనీస్ కూడా, ప్రతి ఒక్క కార్పొరేట్ స్థాయి కంపెనీలు, ప్రతి ఒక్క జైంట్ కంపెనీలు అన్నీ కూడా మన బ్రాండింగ్లోకి, ఏఐఓ బ్రాండ్లోకి మనకి విలీనం అవ్వాల్సిందే. అటువంటి బ్రాండింగ్ని తీసుకురాబోతున్నారు యాష్ గారు. తర్వాత ఓ అకాడమీ అనేది ఇట్స్ ఎ పవర్ఫుల్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్. పిల్లలు చదువుకోవడానికి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక పిల్లోడు అమెరికాలో ఉన్నటువంటి ఒక కోర్సును చేయాలనుకున్నాడు. ఈ రోజు అయితే వాడు ఖచ్చితంగా అమెరికాకి వెళ్ళాలి, ఖర్చులు పెట్టుకొని అక్కడ చదవాల్సి ఉంటుంది. ఎంతో వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అతనికి డబ్బులు పంపించాలన్నా, అతనికి ఏదైనా చేయాలన్నా చాలా చాలా టైం తీసుకుంటుంది, వాళ్ళు ఇబ్బందులు పాలవుతారు. కానీ ఈ ఓ అకాడమీ ప్లాట్ఫామ్ వల్ల మన దేశంలోనే ఉంటూ ఆ కోర్సుని ఇక్కడే చదువుకోవచ్చు త్రూ ఏఐఓ అకాడమీ ద్వారా. అటువంటి వండర్ఫుల్ ప్లాట్ఫామ్ మన కంపెనీ ఏమైతే ప్రామిస్ చేస్తుందో టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం, ఆ మ్యాండేటరీ ప్రకారం ఏదైతే ఉందో ప్యాకేజ్, మనకి ఓ అకాడమీ ప్యాకేజ్ని, అది వాళ్ళకి వస్తున్నటువంటి ఓమెయిల్ వాడుకోవడం వల్ల వాళ్ళకి వస్తున్నటువంటి డబ్బు జనరేట్ అవుతున్నటువంటి ఆ డబ్బుతోనే వాళ్ళు ఓ అకాడమీది ఫీజులు కట్టేసుకుంటారు. చిన్నపిల్లలు పేరెంట్స్ పర్మిషన్ లేకుండా, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా ఎవరు చదువులు వాళ్ళు చదువుకుంటారు. వాళ్ళు జస్ట్ వాళ్ళకు ఒక ఆండ్రాయిడ్ తీయించడం చాలు, మన ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టమ్ వాళ్ళ చేతిలో ఉంది అంటే పిల్లలు వృద్ధి చెందుతారు, బాగా డెవలప్ అవుతారు, ఎక్సలెంట్గా డెవలప్ అవుతారు. వాళ్ళ డబ్బుని ఖర్చు పెట్టుకుంటారు, చదువుకుంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు మన ఆన్ ప్యాసివ్ పేమెంట్స్ తోటి. తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు, అందరూ హ్యాపీగా క్షేమంగా ఉండగలుగుతారు. అక్షరాస్యత పెరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఇది ఒక రెవల్యూషనరీ ప్రోడక్ట్ ఓ అకాడమీ అనేది. ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయో అన్ని యూనివర్సిటీలు కూడా, ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా అన్ని కోట్ల ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా మన ఓ అకాడమీలోకి విలీనం అయి తీరాల్సిందే. మీరు చూడండి, రాబోయే రోజుల్లో మీరు చూడగలుగుతారు, గ్లోబల్ లాంచ్ అయిన తర్వాత యూనివర్సిటీ బస్సులు ఏమైనా మార్కెట్లో వెళ్తున్నాయంటే ఆ బస్సు మీద ఓమెయిల్ ఉంటుంది, ఓ అకాడమీ ఉంటుంది, www.onpassive.com అని కూడా ఉంటుంది. బికాస్ ఆఫ్ మనలో విలీనం అయిపోయి ఉంటుంది, మనతో కొలాబరేట్ అయిపోయి ఉంటుంది. కాలేజ్ బస్సులు కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ బస్సులు, గవర్నమెంట్ సంబంధించినటువంటి స్కూల్స్ సంబంధించిన బస్సులు, ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ సంబంధించినటువంటి బస్సులు, వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా మన దాంట్లో విలీనం అయిపోయి ఉంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి టూల్ ఓ అకాడమీ. రైట్. తర్వాత ఓ ప్లే అంటే ఇంకా మనం చెప్పే అవసరం లేదు. గేమింగ్ ప్లాట్ఫామ్, వీడియో గేమింగ్ ప్లాట్ఫామ్, ఎనీ గేమ్స్, రియల్ టైమ్ అనలిటిక్స్ గేమ్స్, ఇవి కూడా చాలా పవర్ఫుల్ గేమ్స్. ఎన్నో రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్వి గేమ్స్ ఇక్కడ ఉంటాయి. గేమ్స్ నార్మల్గా బయట ఆడే గేమ్స్ నుంచి వాళ్ళు తప్పుదారులోకి వెళ్తున్నారు. ఇక్కడ అన్ని కూడా రియల్ గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్కి ఒక దాని ఏమంటారు, సార్థకత ఏదో అంటారు, దాని తెలుగులో మీనింగ్, పర్ఫెక్ట్ మీనింగ్ సార్థకత. అద్భుతం అండి. అటువంటి గేమింగ్ ప్లాట్ఫామ్ ఉంది ఓ ప్లే. పిల్లలు గేమ్స్ ఆడుకుంటే కూడా వాళ్ళకి డబ్బు జనరేట్ అవుతూ ఉంటుంది వాళ్ళ ఫ్రీ టైంలో. అద్భుతం, మిరాకిల్. నెక్స్ట్ ఓ కార్డ్ అంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ ఎన్నో ఉన్నాయి మార్కెట్లో, అన్నీ కూడా కొన్ని ఫేక్ ఉన్నాయి, ఫ్రాడ్ ఉన్నాయి. కంపెనీస్ చాలామంది నష్టపోతున్నారు, ఛార్జెస్ ఎక్కువ వేస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ లేకోకుండా మన ఓ వ్యాలెట్కి సంబంధించినటువంటిది, ఓ బ్యాంక్ సంబంధించినటువంటిది, మనకి ఓ కార్డు కూడా ఉంది. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లింకప్ అయి ఉంటుంది, మైగ్రేట్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్కి ప్రపంచంలో ఉన్నటువంటి మాస్టర్ కార్డ్స్ కావచ్చు, వీసా కార్డ్స్ కావచ్చు, అన్నీ కూడా మనలో విలీనం అవ్వాల్సిందే. ఆన్ ప్యాసివ్ డెబిట్ కార్డ్ వచ్చింది అంటే వీఆర్ ద కింగ్ ఆఫ్ ఎనీ కార్డ్ ఇన్ యూనివర్స్. ఎలాగైనా మీరు యూజ్ చేసుకోవచ్చు మన కార్డ్ని. ఏ దేశానికి వెళ్ళినా మీరు స్వైప్ చేయొచ్చు. ఎనీ కంట్రీ, మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, స్వైప్ చేస్తే మనం అక్కడ ఆ కరెన్సీ ఆటోమేటిక్గా ఆ దేశంలో కరెన్సీ కన్వర్ట్ అయిపోతుంది మన కార్డులో బ్యాలెన్స్ని. మన ఆన్ ప్యాసివ్ డెబిట్ కార్డులో 0 బ్యాలెన్స్తో ఉంటుంది. మనం టాప్అప్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడప్పుడు. మనం ఏదైనా యూజ్ చేసుకోవాలనుకుంటే లోడ్ చేసుకొని, టాప్అప్ చేసుకొని, మన వ్యాలెట్ నుంచి టాప్అప్ చేసుకొని ఆ కార్డ్ని మనం వినియోగించుకోవచ్చు. స్వైప్ చేసి ఏదైనా వినియోగించుకోవచ్చు. ఆడ వర్చువల్గా చేసుకోవచ్చు, ఫిజికల్గా కూడా చేసుకోవచ్చు. ఎనీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తూ మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. అంత అద్భుతం అండి, మిరాకిల్. రైట్. నెక్స్ట్ ఓ కనెక్ట్. ఇది ప్రపంచంలో అతిపెద్ద వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్ ఉంది. వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్, ఆడియో వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్.
ప్రపంచంలో ఇప్పుడు దాకా ఎన్ని వీడియో ఆడియో కాన్ఫరెన్సింగ్ టూల్స్ ఉన్నాయో, జూమ్ లాగా అట్లాంటివి ఎన్నైతే ఉన్నాయో అన్ని కాన్ఫరెన్స్ టూల్స్ కంటే చీపెస్ట్ ప్రైస్ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడినటువంటి ఓ కనెక్ట్ టూల్ మంది. ప్రపంచంలోనే డైమండ్ ప్రోడక్ట్ ఇది మన ఆన్పాసివ్ కి. ఇట్స్ ఎ పిల్లర్ ఆఫ్ ద ప్రోడక్ట్. ప్రపంచానికే ఒక గొప్ప వరం లాంటిది మన ఓ కనెక్ట్. ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ ని మనం యూజ్ చేసుకుంటే కూడా మనకు దాన్ని ప్రతి సెకండ్ కి కూడా మనకి ఇన్కమ్ సోర్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటుందండి. ఓ కనెక్ట్ ప్రోడక్ట్ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది యూజ్ చేస్తున్నారో మనం ప్యాకేజ్ చేసుకున్న తర్వాత వాటి మీద సమ్ సర్టెన్ పర్సంటేజ్ ని యాష్ గారు అఫిలియేట్స్ కి కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అందుకనే చాలా గొప్పగా సంపన్నులు అవుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ప్రపంచంలోని ప్రాణవాళ్ళు అందరూ కూడా ఆర్థికోన్నతిని పొందబోతున్నారు. అటువంటి ప్లాట్ఫామ్ మన ముందుకు రాబోతుంది. అటువంటి కంపెనీ మన ఆన్పాసివ్ ఏఐ టెక్నాలజీ అంటే మీరు చూసింది, మీరు ఊహించింది కాదండి. ఇంత గొప్ప స్థాయికి ఉన్నటువంటిది ఓ మీడియా. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల మీడియాలు, టెలివిజన్ ఛానల్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని కూడా, అన్ని టెలివిజన్ ఛానల్స్ A to Z, ఎన్ని పెయిడ్ ఛానల్స్ ఉన్నాయి అన్ని కూడా. ఈ మధ్యకాలంలో జియో సినిమా కూడా చూస్తున్నాం, డిస్నీ హాట్స్టార్ కూడా చూస్తున్నాం. ఇట్లాంటివన్నీ కూడా సమ్ సర్టన్ ప్యాకేజెస్ సబ్స్క్రైబ్ చేసుకుంటూనే వస్తాయి. వాటిలో మూవీస్ అన్ని కూడా మనం చూసే అవకాశాలు ఉంటాయి. సమ్ సర్టన్ రెంట్ పే చేయాల్సి ఉంటుంది ప్రతి మూవీకి కూడా, రైట్. కాబట్టి అలాగా ఏదైనా మనం ఇంట్రెస్ట్ మూవీ చూడాలనుకుంటే దానికి సర్టన్ రెంట్ పే చేయాల్సి ఉంటుంది. 350 రూపీస్ 400 రూపీస్ పెట్టింటారు. మనం అది పే చేసుకుంటే మన ఫ్యామిలీ అయితే చూడవచ్చు, రైట్. కానీ మనకు ఒక పైసా కూడా ఇన్కమ్ సోర్స్ రాదు. బట్ మన ఆన్ పేస్లో ఉన్నటువంటి ఓ మీడియాలో మనం ఏదైనా ఒక మూవీ చూసామంటే, మనం సబ్స్క్రైబ్ చేసుకుని చూసామంటే, మనం చూసేంత టైం ఎన్ని గంటల సేపు మనం చూసినామంటే అన్ని గంటల సేపు అంత డబ్బు జనరేట్ అయి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఎన్ని రకాలుగా యూజ్ చేస్తున్నారో వాటి మీద కూడా మనకు సర్టన్ పర్సెంటేజ్ రావడం జరుగుతుంది. అద్భుతం అండి, మిరాకిల్. ఓ మీడియా అనేది ప్రపంచ టెలివిజన్కే మంది కింగ్ ఆఫ్ టెలివిజన్ ఛానల్ మంది ఓ మీడియా అనేది, రైట్. దీంట్లో ఎన్నో ఉన్నాయి, ఇంకా లోపల చాలా ఉన్నాయి. ఓ మీడియాలో ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మన కంపెనీ ఒకటొకటి మొత్తం ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. దాదాపుగా 6-7 కేటగిరీస్ ఉన్నాయి ఓ మీడియాలో మాత్రమే. అన్ని రకాల కేటగిరీస్. ఏ కేటగిరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది. మీరు ఏది చేసుకున్నా డబ్బుతో ముడిపడి ఉంటుంది. కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, ప్యాకేజ్ మీరు ఒక్కసారి మాత్రమే కడతారు. ఓ కనెక్ట్కి మీరు ఎంటర్ అయినప్పుడు, రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మాత్రం ఫస్ట్ టైం మాత్రమే మీరు పే చేస్తారు. సెకండ్ టైం పే చేసేకి యాష్ గారు ఒప్పుకోరు. ఆన్ పాసివ్ కంపెనీ ఎప్పటికీ మీ చేత మీరు కట్టనివ్వదు. కంపెనీ 30 డేస్లో మీకు వచ్చే ఇన్కమ్ సోర్స్లో మీరు ప్యాకేజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఒక నెలలోనే మీరు రారాజులు అయిపోతున్నారు. అఫిలియేట్స్ కూడా అద్భుతమైనటువంటి ఇన్కమ్ సోర్స్. బ్రిలియంట్గా మనం బతకొచ్చు, రైట్. అటువంటి ఆపర్చునిటీ, ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీ, రైట్. తర్వాత ఓబ్లెస్. ఈ ఓబ్లెస్ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి ట్రస్ట్లు, చారిటబుల్ ట్రస్ట్లు చాలా ఉన్నాయి. ఇట్లాంటి అన్ని కూడా ఎన్నెన్నో ఉన్నాయి. ఎన్నో చారిటీస్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, కోట్లాది చారిటీస్ ఉన్నాయి. అన్ని కోట్లాది చారిటీస్ కూడా మన ఓబ్లెస్ చారిటబుల్ ట్రస్ట్లోకి ఇన్వాల్వ్మెంట్ అవ్వాల్సిందే. బికాస్ ఆఫ్ అప్లిఫ్ట్ హ్యూమానిటీ. ఇది హృదయంతో కలిసి పనిచేస్తున్నటువంటి ఆపర్చునిటీ ఆన్ ప్యాసివ్ అనేది, ఓబ్లెస్ అనేది. ఓబ్లెస్ కింగ్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ యూనివర్స్. ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో ఎటువంటి విపత్తు కలిగినా, ఎటువంటి ఆర్థిక సహాయం కావాలన్నా మన ఓబ్లెస్ నుంచి ఆ దేశస్తులు పొందవచ్చు, ఆ దేశ ప్రభుత్వాలు పొందవచ్చు. అటువంటి అవకాశాన్ని యాష్ గారు కల్పిస్తున్నారు. యుద్ధాలు జరగకుండా ఆపేస్తున్నారు యాష్ గారు. యుద్ధాలు జరగకూడదు అనేది ముఖ్యాంశం ఇక్కడ, ముఖ్యమైనటువంటి పాయింట్. అప్లిఫ్ట్ హ్యూమానిటీలో ముఖ్యమైనటువంటి బేసిక్ వచ్చేసి అదే. యుద్ధాలు చేసుకోకూడదు, ఒక దేశం మీద ఒక దేశాలు బాంబులు వేసుకోకూడదు, ప్రాణ నష్టాలు జరగకూడదు, భూమి దెబ్బ తినకూడదు, భూమి అనారోగ్యానికి గురి కాకూడదు, భూమి సుభిక్షంగా ఉంటేనే మనం బాగుంటామని చెప్పేసి వాళ్ళన్నీ కూడా మొత్తం A to Z ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మొత్తం కరెక్షన్ టు ద కరప్షన్, అప్లిఫ్ట్ హ్యూమానిటీ అని ఈ విషయంతో మన యాష్ గారు ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. ఓబ్లెస్ చాలా పవర్ఫుల్ ఓబ్లెస్, రైట్. అటువంటి గొప్ప ప్లాట్ఫామ్స్ని మనకి ఇవ్వబోతున్నారండి. కాబట్టి ఆన్ పాసివ్ విజన్, కరెక్షన్ టు కరప్షన్, ఆన్ పాసివ్. కాబట్టి మన ఆన్ పాసివ్ విజన్ వచ్చేసి అప్లిఫ్ట్ హ్యూమానిటీ, ఆన్ పాసివ్ మిషన్ వచ్చి అప్లిఫ్ట్ హ్యూమానిటీ, ఆన్ పాసివ్ విజన్ వచ్చి కరెక్షన్ టు ద కరప్షన్. ఇంకొక విషయం చెప్పాలంటే, ఒక మాటగా చెప్పేసేయాలంటే, ఆన్ పాసివ్ ఏఐ మదర్ ఆఫ్ ఆల్ బిజినెసెస్ ఇన్ యూనివర్స్. ఇన్ ఎనీ బిజినెస్ సెక్టర్ వీఆర్ ద కింగ్. కాబట్టి ఆన్ పాసివ్ అనేది అటువంటి స్థాయిలో ఉంది, రైట్. మన ఆన్ పాసివ్ అనేది ప్రపంచం చేయబోతుందంటే ఊరికనే కాదండి, ఇలా ఉండబోతుంది. ఇక మనకి ఆల్రెడీ నేను రాత్రి ఒక మెసేజ్ వచ్చింది కదా మార్టీ గారి నుంచి, 25% కమిషన్స్ రాబోతున్నాయి. ఒక్కసారిగా స్టార్ట్ అయిందంటే ఇప్పుడున్న బిజినెస్కే, ప్రజెంట్ ఎంత రెడీగా ఉందో ఆ బిజినెస్కే ప్రపంచం అంట $1 ట్రిలియన్ క్రియేట్ చేయబోతోంది మన కంపెనీ, రైట్. ఆల్రెడీ మనం బై బర్త్
యూనికార్న్ కంపెనీ ఈరోజు సూపర్ యూనికార్న్ కంపెనీ, ఇంకా గ్లోబల్ లాంచ్ కూడా కాలేదు. 2 సంవత్సరాలుగా కంపెనీ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది, ఎన్నో సిచ్యుయేషన్స్ని ఫేస్ చేసింది. కానీ యాష్ గారు తన ధ్యేయాన్ని వదలలేదు, తన ఆశయాన్ని వదలలేదు. కాబట్టి ఈరోజు ప్రపంచం ముందుకు రాబోతున్నాం అద్భుతంగా. రైట్, అన్ని సెట్ చేసుకున్నారు, అన్ని సెటప్ అయ్యాయి. బ్యాక్ ఎండ్ గ్లోబల్ లాంచ్ సంబంధించిన వర్క్ జరగబోతోంది. అతి త్వరలో మన ముందుకు రాబోతున్నారు. రైట్, గ్లోబల్ లాంచ్ కూడా అతి త్వరలో మన ముందు రాబోతోంది. మనం అందుకు సిద్ధంగా ఉందాం. ఇటువంటి వీడియోస్ని, ఇటువంటి ఆడియోస్ని లీడర్లు ఎంతో మంది పెడుతూ ఉన్నారు. అవన్నీ కూడా దయచేసి వినండి, అందరూ పెట్టేవి వినండి, అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క వీడియోకి, ఆడియోకి టైం ఇవ్వండి, టైం కేటాయించండి, వినండి, చూడండి, ఆనందించండి, షేర్ చేసుకోండి, పండగ చేసుకోండి, హ్యాపీగా ఉండండి మై డియర్ ఫౌండర్స్. డబ్బులు ఆటోమేటిక్, సంపద ఆల్రెడీ మీరు రెడీగా ఉన్నారు యార్. ఇఫ్ యు ఆర్ ఏ ఫౌండర్, మీరు ఎప్పుడో కోటీశ్వరులు అయిపోయినారు. అందుకే ప్రపంచానికి 14 లక్షల మంది కోటీశ్వరుల్ని పరిచయం చేయబోతున్నారు యాష్ గారు అతి త్వరలో. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇంతకంటే మంచి ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుందో నాకైతే తెలియదు, కానీ నేనైతే చాలా అదృష్టం చేసుకున్నానండి. ఇంత గొప్ప మాటలు నా నోట్లో రావడానికి కారణమయ్యారు మీరందరూ కూడా. మీ అందరికీ కూడా ఎంతో రుణపడి ఉంటాను. ఫౌండర్లందరికీ కూడా, అఫిలియేట్స్ అందరికీ కూడా, ఆన్ ప్యాసివ్స్ అందరికీ కూడా, నా ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను. నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని మీరు అందరూ ఇవ్వడం బట్టే ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నాను. ఇంత గొప్ప నాలెడ్జ్ నేను తెచ్చుకోగలిగాను. ఎంతో శ్రమించి, ఎంతో మంది సీనియర్లతోటి, ఎంతో మంది మంచి ఒక టెక్నికల్ పీపుల్ తోటి, అందరితో కూడా, మా ఫ్రెండ్స్ మొత్తం ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నేను మాదంటే ఒక సామ్రాజ్యం ఉంది, మాదంటే ఒక గ్రూప్ ఉంది, ఒక మెంబర్స్ ఉన్నాం మేమని. ఆ పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళకి పాపం మీరు ఎక్కడ ఫోన్లు చేస్తారో వాళ్ళ పేర్లు చెప్పలేకపోతున్నాను. బట్ మేమందరం కూడా ప్రతిరోజు, ప్రతి 3 పూట్ల 4 పూట్ల మేము మాట్లాడుకుంటూనే ఉంటాం, ఎప్పుడు కూడా డిస్కస్ చేస్తూనే ఉంటాం. ఈరోజు ఏం జరగబోతోంది, నిన్నటి రోజు ఏం జరిగింది, ఈరోజు వచ్చిన ముఖ్యాంశాలు ఏంటివి, ఏం జరగబోతున్నాయి, ఇవన్నీ కూడా పిన్ టు పిన్ ఓపీ బ్లడ్ కనెక్ట్ ఇండియా గ్రూప్లో ప్రతి ఒక్క పోస్ట్ కూడా పెడుతున్నాం. ఇంపార్టెంట్ మాత్రమే పెడుతున్నాం, అన్నీ పెట్టట్లేదు. ఎందుకంటే ఏమి కావాలో అది మాత్రమే మనం తీసుకోవాలా, అన్ని అవసరంలే. మనకున్నది 2 చెవులే, కానీ మార్కెట్లో మనం 36 చెవులు ఇచ్చేసింటాం. 2 చెవులు చాలు, 36 చెవులు ఎందుకు? కాబట్టి మనకి ఎంత కావాలో అంతే, ఎంత అవసరమో అంతే నేను ఇస్తా. నా గ్రూప్లో ఉన్నటువంటి ఫౌండర్ సభ్యులందరికీ కూడా, ఆన్ ప్యాసివెన్స్ అందరికీ కూడా ఏమైతే ఇన్ఫర్మేషన్ కావాలో అది మాత్రమే నేను ఇస్తూ ఉన్నాను. అది చాలండి, హ్యాపీ, దే ఆర్ సో హ్యాపీ. ఓకే, రైట్ అండి. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్లస్ అలాగే ఇంతటితో ఈరోజు మనం చాలా గొప్ప 18 ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నాం అద్భుతంగా. కాబట్టి ఎవరైనా ఏదైనా మాట్లాడితే చెప్పండి. ఆన్ ప్యాసివ్ ఫౌండర్లకు ఉన్నటువంటి ఆ క్యాపబిలిటీ ప్రపంచంలో ఇంకెవరికి ఉండబోదు, ఆ స్థానం ఇంకెవరికి ఉండబోదు. మన తర్వాతి స్థానం ఈ ఎవరైతే ప్రీ లాంచ్కి ముందు, గ్లోబల్ లాంచ్కి ముందు వచ్చినటువంటి అఫిలియేట్స్ ఉన్నారో వాళ్ళు ఆ బెనిఫిట్స్ని పొందగలగవచ్చు. ఇది ఎస్పెషలీ, ఇది మాత్రం నేను ఒక 2 రకాలుగా చెప్తున్నాను. అంటే యాష్ గారు చెప్పిండొచ్చు, చెప్పకపోవచ్చు, ఏదో మార్చకపోవచ్చు, కానీ వాళ్ళని సెకండరీ ఫౌండర్స్గా మనం ప్రెజెంట్ తీసుకుందాం. థర్డ్, మొత్తం ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ లాంచ్ అయిన తర్వాత ప్రపంచం మొత్తం రాగలుగుతుంది లోపలికి. అప్పుడు వాళ్ళందరూ కూడా మనలో వాళ్ళు కూడా బెనిఫిట్స్ అన్ని కూడా ఎవ్రీడే వాళ్ళు కూడా పొందుతూ, వాళ్ళ లైఫ్లో కూడా సమ్ చేంజెస్ రాబోతూ వాళ్ళు కూడా ఆర్థికోన్నతను పొందగలుగుతారు. ఇది విషయం. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా ఇక్కడ గెలుస్తాడు. ఆన్ ప్యాసివ్లో రిజిస్ట్రేషన్ చేసుకుని సిద్ధంగా ఉన్నారంటే ఆల్రెడీ మీరు ఇనిట్ ప్యాకేజ్ చేసుకున్నారంటే వినిట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మన కంపెనీ స్లోగనే ఇనిట్ టు వినిట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇనిట్ అంటే ఏంటి? రిజిస్టర్ అయినా లేదా చెక్ చేసుకోండి. ఆన్ ప్యాసివ్లో మీకు ఓమెయిల్ ఉందా లేదా చెక్ చేసుకోండి. రైట్, మీకు ఓమెయిల్ ఉందా, మీరు ఓమెయిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా, యు ఆర్ ఇనిట్. దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా, ఓ కనెక్ట్ ప్రోడక్ట్ ప్యాకేజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా, అయిపోయింది, యు ఆర్ వినిట్. ప్యాకేజ్ చేసుకోలేదా, మీరు విన్ కాలేదు. ప్యాకేజ్ చేసుకున్నావా, విన్ అయినావు. ఎంతమంది అయితే ప్యాకేజీలు చేసుకున్నారో వాళ్ళు ఫౌండర్స్ కావచ్చు లేదా అఫిలియేట్స్ కావచ్చు, ఎంతమంది ప్యాకేజీలు చేసుకున్నారో ఆల్రెడీ దే ఆర్ విన్నర్స్. యూనిట్ టు వినిట్ అంతే, అయిపోయింది. మేము ఆల్రెడీ గెలిచేసాం. ప్యాకేజీలు చేసుకోకున్న వాళ్ళు చేసుకున్న రోజు నుంచి వినిట్ అవుతారు. అక్కడి నుంచి వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ స్టార్ట్ అవుతుంది, ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క మనిషి కూడా గెలుస్తాడు, ఇట్స్ కన్ఫర్మ్. అందుకే మన కంపెనీ ఆల్రెడీ డన్ డీల్ ప్రాజెక్ట్ అన్నారు. అన్ని కూడా పనులు మన కంపెనీ చేసేసింది. ఈరోజు ప్రోడక్ట్ అన్ని కూడా సిద్ధంగా రెడీగా ఉన్నాయి, మార్కెట్లోకి వదలడానికి సిద్ధంగా ఉన్నారు. సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కూడా వదలడానికి రెడీగా ఉన్నారు, ఫిజికల్ ప్రోడక్ట్ కూడా వదలడానికి రెడీగా ఉన్నారు. రైట్, కాబట్టి ఎంతో గొప్ప స్థాయిలో, తారాస్థాయిలో యాష్ గారు కష్టపడుతున్నారు. ఆయనకి మనందరం మద్దతు చాలా అవసరం. యాష్ గారిని మనం ఎంతో గౌరవిద్దాం, రెస్పెక్ట్ ఇద్దాం. ప్రతి ఫౌండర్కి కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి.
ప్రతి ఒక్క లీడర్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రతి ఒక్క సీనియర్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒకరికొకరు రెస్పెక్ట్గా ఉంటేనే మనం సమాజంలో మనకంటూ ఒక వాల్యూ ఉంటుంది. రైట్? ఎవరు నెగిటివ్గా ఏదైనా పెట్టుకునివ్వండి, అది వాళ్ళ కర్మ, మనం వదిలేద్దాం, వాళ్ళు పట్టించుకోకండి. మనం ఎవరైనా మనతో అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పండి, తప్పులేదు. యాజ్ ఏ ఫోన్ చేశానో చెప్పొచ్చు, లేదా మెసేజ్ రూపంలో చెప్పొచ్చు, ఎనీవే. రైట్? థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. ఈ రోజుతో ఈ ఆడియో టాపిక్ని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు న్యూ AI OES. జై ఆన్ ప్యాసివ్, జై యాసర్, జై భారత్.